పూజలు, ఈ ఉత్సవాలు దాన్ని చూసి ఆయన పరవశించిపోతే ఆ పరవశించినటువంటి కేంద్రకంగా ఆయనకు శుభం కలుగుతుంది. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే చూడండి మీరు పీస్ఫుల్గా ఉండండి, ఎక్కువ హైపర్ కాకండి, ప్రశాంతంగా ఉండండి, రోగం తీవ్రత పెరగదు, రోగం తీవ్రత తగ్గుతుంది, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఉండరు, ఏదో ఒక దాన్ని చూసి ఫీల్ అయితే తప్ప. అలా ఏర్పాటు చేసినవి ఇదన్నీ ఈ భౌతికవాదం అంతా కూడా. వాస్తవానికి వేదం ఏం చెప్తుందంటే భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, అవ్యయుడు, అనంతుడు. భగవంతుడు నిరాకారుడు అన్నది సత్యమో, సాకారం అన్న సత్యాన్ని మన ఋషులు మనకు వ్యక్తం చేసి ఇచ్చారు. ఇది మన గొప్పతనం, హిందూయిజం యొక్క గొప్పతనం. ఇదంతా కేవలం కూడా అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ యొక్క జ్యోతి దర్శనాన్ని చేయలేరు. చేయలేని వాడు పరవశించుట ఎలా? ఇది ఒక 100 సార్లు శాస్త్ర ప్రమాణంతో కూడుకుండి ఆగమ ధర్మాలను అనుసరించి ప్రతిష్ఠ చేయబడ్డటువంటి భగవంతుని ఎవరైనా 100 సార్లు దర్శించారనుకోండి, ఈయన యోగంలో ఒక్కరోజు రమించినటువంటి సిద్ధ సమాధి ఆయనకు వస్తుంది. అక్కడ భగవంతునిలో అంత దైవీ శక్తి నిక్షిప్తమై ఉన్నదా లేదా అన్నది సత్యం. పురాణాలను చూసుకుంటే వాళ్ళు వీళ్ళు ఋషుల గురించి మనకొద్దు,